రోజు భగవంతుడికి వాటికి పూజ చేసే సమయంలో కొంత శక్తిని గ్రహిస్తాయి. ఆ శక్తి ఆలయ ప్రాంగణం మొత్తం ప్రసారిస్తుంది. అంతే విధంగా ఆలయ గర్భగుడిపై భాగంలో ఉన్నటువంటి కలశం అనేక శక్తులను గుడి ప్రాంగణం మొత్తం ప్రసరింపజేస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకు తెలియని అద్భుతమైన శక్తి మనలో కలుగుతుంది. ఇకపోతే గర్భగుడిలో అభయముద్రతో భక్తులకు దర్శనం కల్పిస్తున్న స్వామివారిని చూడగానే మన మనస్సులో ధైర్యం కలుగుతుంది. మన జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైతే మనల్ని ఆదుకునేవారు ఉన్నారనే భరోసా కలుగుతుంది. గుడికి వెళ్ళగానే ఆ ప్రాంగణంలో ఉన్నంతసేపు మనకు మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆలయ ప్రాంగణంలో గుడి గోపురంపై ఉన్న కలశం ద్వారా గుడి ప్రాంగణం మొత్తం విశిష్ట శక్తులు ప్రచురింపబడి ఉంటాయి. ఈ విధంగా దైవ శక్తితో పాటు వివిధ రకాల శక్తుల ప్రభావం అక్కడికి వెళ్ళిన వారిపై ఉండటం వల్ల వారిలో